హెచ్చించుకుంటూ తనను తానే గొప్ప చేసుకుంటూ అందరూ నన్ను గౌరవించాలి, అందరు నన్ను పట్టించుకోవాలి, అందరు నా మాట వినాలి. నేనేదో ఇక్కడ స్పెషల్ క్యాండిడేట్ని, నేను స్పెషల్ క్యారెక్టర్ని. ఇలాంటి హెచ్చింపుతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే, అలాంటి భక్తి నువ్వు చేస్తున్నావంటే అది పరిసయ్యుడు ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వినలేదు కదా. ప్రార్థన చేస్తావు కానీ దేవుడు వినకూడని ప్రార్థన, దేవుడు వినటానికి కూడా ఇష్టపడని ప్రార్థన ఎందుకు చేయాలి మనం? కానీ ప్రక్కనే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దగ్గర అనవసరమైన మాటలు ఏమి రాలేదు. ఒకటే ఒకటి ఆయన హృదయంలో ఉంది, విరిగి నలిగిన హృదయము. సోదరుడా, నీవు ఈ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు నేర్చుకో. నువ్వెప్పుడు మాట్లాడినా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేయటం నేర్చుకో. అదొక్కట చాలు నిన్ను దేవుడు పైకి లేవనెత్తడానికి. హెచ్చించుకోబాకు, అదిరిపడబాకు, ఎగిరిపడబాకు. ఎగిరిపడ్డ వాళ్ళు బోల్తా పడ్డారు, చాలా మందిని చూసా నేను. దేవుని సన్నిధిలో అణగిమణిగి ఉండు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగిమణిగి ఉండు. దేవుడు తగిన టైంలో నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి నీ హృదయంలో వచ్చే ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, దేవుని మందిరంలోనే ప్రార్థన ప్రారంభించాడు. దేవా అని పిలుస్తున్నాడు. దేవా అని పిలుస్తున్నాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే, దేవుని మందిరంలోనికి వచ్చాను, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. నేను అనవసరంగా మాట్లాడకూడదు. ఈ ఆవరణం అంతటిలో, ఈ వాతావరణం అంతటిలో ప్రభు యొక్క ఆత్మ నన్ను గమనిస్తున్నాడు. ఆయనను మాత్రమే నేను చూస్తూ, ఆయననే నేను పిలవాలి అని దేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ దేవాన్ని పిలిచే సౌండ్ ఎక్కడ సౌండ్ అయ్యానంటే, సిలువ మీద వచ్చే సౌండ్ అండి ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఉండి సిలువ శ్రమలు అనుభవిస్తూ, ముళ్ళ కిరీటము పెట్టుకొని, ప్రక్కల బళ్ళిపు పోటులతో పొడవబడి, రక్తము కారిపోతూ, ఆయన శ్రమలు అనుభవిస్తూ తండ్రితో అంటున్నాడు, నా దేవా, నా దేవా. సిలువ మీద దేవా అనే సౌండ్ వచ్చింది. సుంకరి ప్రార్థనలో కూడా దేవా అనే శబ్దం వచ్చింది. సోదరుడా, సోదరి, నీ గుండెల్లో నుండి దేవుడు ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థనలు వింటున్నాడు అనే శబ్దాలు రావాలి. నీ గుండె తప్పుడు, నీ గుండె కొట్టుకోవటం, నీ గుండె కదలికలు దేవా అని రావాలి. అలాంటి పదాన్ని వాడాడు సుంకరి, దేవా. పాపినైన నన్ను కరుణించుము.
వస్తుందా? ఇలాంటి తగ్గించుకునే ప్రార్థన నీకు వస్తుందా? ఇలాగ వినయము విధేయతలతో కూడిన ప్రార్థన నీలో వస్తుందా? ఇలాగూ దేవుని సన్నిధిలో దేవా అని పిలిచి పాపినైన నన్ను కరుణించమని దేవుని కృప కొరకు కనిపెట్టే ప్రార్థన నీకు వస్తుందా? యథార్థవంతుల ప్రార్థన అంటారండి దీన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాలలో సంఘములో, దేవుని సంఘములో ఇలాంటి యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. యథార్థవంతులైన తల్లులు తయారు కావాలి, యథార్థవంతులైన తండ్రులు తయారు కావాలి, యథార్థవంతులైన యవనస్తులు తయారు కావాలి, యథార్థవంతులైన పిల్లలు తయారు కావాలి. నీవు యథార్థంగా ఉంటే నీ యథార్థతలు బట్టి దేవుడు ఆనందిస్తాడు. సుంకరి ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము. అంతేనండి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు తర్వాత తనని ఏం చెప్పాడంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు అనే దానికి గుర్తు ఏమిటంటే, నీ ప్రార్థనకు దేవుడు తన్మయమైపోతాడు. నా బిడ్డ ఎలాగో ప్రార్థన చేశాడు, ఇక నా బిడ్డతో నేను ఉండాలి, నా బిడ్డతో నేను జీవించాలి, అతను అడిగింది ఆమె అడిగింది నేను చెయ్యాలి అని నీవు ప్రార్థన చేస్తే ప్రభు తన్మయుడైపోయి నీతో కలిసిపోతాడు. అది యథార్థవంతుల ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు తన కనుదృష్టితో మన సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి యథార్థవంతులు ఇక్కడ ఉన్నారా? ఇలాంటి యథార్థవంతుల ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? సోదరుడా, చాటుగా ఏదో చేసి మాయలు ప్రార్థన చేసేవారు ఉన్నారా? మాయలు చేసి మాయల ప్రార్థనలు చేస్తే అలాంటి వారు ఎప్పటికైనా మాయమైపోతారు. నువ్వు నిలబడలేవు ఇక దేవునిలో. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఎంతో మందిని చూశాను, మాయలు చేసే ప్రార్థన, గారడీల ప్రార్థన నేర్చుకొని మాయమైపోయిన వాళ్ళు, లోకస్తులైపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నీ గుండెల్లో నుండి రావాలి ఆ ప్రార్థన, యథార్థంగా రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే హృదయంలో ఏది ఉందో అదే బయటికి చెప్పాలి, ఏది చెబుతున్నావో అదే చెయ్యాలి. అది యథార్థవంతుల ప్రార్థన అంటే. నీవు ప్రార్థన చేయలేకపోతున్నావంటే, ప్రార్థన మీద దృష్టి పెట్టట్లేదంటే నీలో యథార్థత లేదు అని అర్థం. అందుకనే పిల్లరా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అర్థమైందండి?
దేవుడు ఎప్పుడెప్పుడు చూసి సంతోషపడతాడని విన్నాం ఇప్పటి వరకు మనం. మన ప్రవర్తనను దిద్దుకొని ఆయనకు ఇష్టముగా మనం మారితే మనల్ని చూసి ఆయన సంతోషపడతాడని విన్నాం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకుంటే అలాంటి వారిని చూసి దేవుడు సంతోషపడతాడు అని విన్నాము. అలాగే యథార్థముగా బ్రతుకుతూ యథార్థవంతుల ప్రార్థనను చేయగలిగితే నీ ప్రార్థన విని దేవుడు సంతోషపడతాడని వింటున్నావు. మరి అలాగూ మనం బ్రతుకుతున్నామా? నిజంగా ఇలాంటి ప్రార్థన చేసేవారు కానీ మన మధ్య తయారైతే గొప్ప ఉద్యమం వస్తుందండి. మనకు గొప్ప ఉద్యమం వస్తుంది. గ్రామాలు గ్రామాలు మారిపోతాయి. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట సాగిలపడాల్సిందే. యథార్థవంతుల ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఇంకా చూడండి, దేవుడు ఎవరిని చూసి సంతోషపడతాడు అని అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆమేన్. అందరూ మీ చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి చెప్పండి, పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అందరూ మీ ప్రక్కనోళ్ళతో చెప్పండి. ఇప్పుడు అందరూ ప్రక్కనోళ్ళతో చెప్పండి. ఎక్కడ సంతోషం అండి? ఎక్కడ సంతోషం? పరలోకమందు సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? పైకి లేపు. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఏ సంతోషం అండి ఇది? దేవుడిచ్చే సంతోషం. ఏ సంతోషం? దేవుడిచ్చే సంతోషం మనకు కావాలి. సంతోషం రకరకాలుగా ఉంటుందండి. కొత్త బట్టలు వేసుకుంటే పిల్లలు సంతోషపడతారు. అలాగే ఏదైనా మంచి గృహాన్ని కట్టుకుంటే అదొక సంతోషం. అలాగే మనం కోరుకున్న ఒక వస్తువు సంపాదించి ఇంట్లోకి తెచ్చుకుంటే అదొక సంతోషం. సంతోషాలు రకరకాలుగా ఉంటాయి. కానీ పరలోకము సంతోషించాలంటే ఏం చేయాలంట? 7వ వచనం చదవండి. అటువలే 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఎక్కడండి? పరలోకమందు సంతోషం. తర్వాత ఇదే మాట ఇంకొక అర్థం ఉంది. 10వ వచనం చదవయా. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎక్కడ సంతోషం అంటే పరలోకమందు సంతోషము. ఎక్కడ సంతోషం అంటే దేవుని దూతల ఎదుట సంతోషం. సోదరుడా,
నీవు నిక్కచ్చిగా మారి యథార్థముగా దేవుని కొరకు జీవిస్తే పరలోకమందు సంతోషము, దేవుని దూతల ఎదుట సంతోషం. మరి అలాగు నువ్వు జీవిస్తున్నావా? అలాగు నువ్వు జీవిస్తున్నావా? యథార్థమైన మార్పు నీలో ఉందా? పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతున్నావా? మారు మనసు పొందేటప్పుడు పాపాలన్నీ ఒప్పుకున్నావు, ఏదో మారు మనసు పొందాలి లేకపోతే నరకానికి వెళ్తాననే భయం ఏదో వచ్చింది, బాప్తీసం తీసుకున్నావు. సరే, అంతవరకు మంచిదే. ఆ తర్వాత నువ్వు యథార్థంగా ఉన్నావా లేక మరలా డూప్లికేట్గా మారిపోతున్నావా? నిక్కచ్చిగా ఉన్నావా? నిక్కచ్చిగా నువ్వు ఉంటున్నావా దేవుని కోసం? కావున దేవుని సన్నిధిలో అలాగు దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకాలి. యోసేపు అలాగు దేవుని కోసం బ్రతికాడు, అబ్రహాము అలాగు దేవుని కోసం బ్రతికాడు, దానియేలు దేవుని కొరకు బ్రతికాడు, పౌలు గారు దేవుని కొరకు బ్రతికాడు. చావైనా నాకు మేలే గాని నేను దేవుని వదిలిపెట్టుకోనని ఖచ్చితమైన భక్తి చేశాడు. ఈ సంతోషం ఇలాగ నువ్వు చేయగలిగితే దేవుడు పరలోకమందు సంతోషిస్తాడు, దేవుని దూతల ఎదుట సంతోషం. ఇలాగ నువ్వు చేయాలి, అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. అర్థమైందా పిల్లరా? మరి ఈ సంతోషాన్ని మనం కలిగి ఉన్నామా? ఇలాంటి భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఇంకొక సంతోషం ఉందండి. దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే మనం ఏం చేయాలంటే జెఫన్యా గ్రంథం తీయండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియరక చూడండి, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. అందరం చెప్దామా? ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. దేవుడు బహు ఆనందంగా సంతోషంగా ఉంటాడంట. ఎప్పుడో తెలుసా? ఎప్పుడయ్యానంటే 17వ వచనంలో మొదట చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. పిల్లరా, ఈ మందిరావరణములో దేవుడు మన మధ్య ఉండాలి, దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి, దేవదూతలు మన మధ్య ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండాలి. ఆయన మనము కలిసి ఆరాధన చేయాలి. నీ సన్నిధిలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు గనుక నేను ఆనందించుచున్నాను. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసించగసాగెదా, నీవు తిరుగా నీ సన్నిధిలో నీ మార్గములో నడిచెదా, నిరసించగసాగెదా, ఆయన మీ మధ్య ఉన్నాడు. ప్రియరా,
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండాలి. ఆయన మన మధ్య లేకుండా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఆయన మన మధ్య ఉండాలి. ఆయన మన ప్రార్థన వినాలి. ఆయన మన భారాలు మొయ్యాలి. ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి. ఆయన ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆయన మన మధ్య ఉండాలి. ఆయనను చూసుకుంటూ మనం బ్రతకాలి. సోదరుడా, నీ ఇంటిలో దేవుడు ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. నా ఇంటిలో దేవుడు ఉన్నాడా? ఈ ఆరాధన ముగించిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్తున్నారు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ ఇంటిలో అడగండి, ప్రతి గదిలో అడుగులు పెట్టి, ఈ గదిలో నా ప్రభు ఉన్నాడా, ఈ గదిలో నా ప్రభు ఉన్నాడా, ఈ వరండాలో నా ప్రభు ఉన్నాడా, ఈ వంటగదిలో నా ప్రభు ఉన్నాడా, నా ప్రభు ఉండే పనులు చేస్తున్నానా, లేక నా ప్రభు బాధపడే పనులు చేస్తున్నానా అని గదిలో చెప్పండి. మీరు వెళ్ళి మీ మనస్సాక్షి మీకు చెబుతుంది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. సోదరుడా, సహోదరి, దేవుడు నీ హృదయంలో ఉండును గాక, దేవుడు నీ ఇంటిలో ఉండును గాక, ప్రభు మన సంఘములో ఉండును గాక, ఆయన మన మధ్య సంచరించును గాక. ఆయన మన మధ్య ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆయన నీ మధ్య ఉన్నాడు అని తెలిసి కూడా నువ్వు గుర్తుపట్టని స్థితిలో ఉన్నావేమో, లేక లేడు అని నువ్వు గ్రహించటం లేదేమో. ఏ స్థితిలో ఉందో నీ జీవితం పరీక్ష చేసుకో. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, నువ్వు మాతో ఉండండి. ఎప్పుడైతే ఆయన మన మధ్య ఉంటాడో ఆయన మనల్ని చూసి సంతోషపడతాడు. మరి అలాగ ప్రభువును సంతోషపరిచే వారంగా ఉందామా? నిన్ను చూసి ప్రభు బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? ఒక్కసారి పరీక్ష చేసుకో. ఆయనని చూసి సంతోషపడితే సకల ఆశీర్వాదములు ప్రభువు నీకు ఇస్తాడు. నిన్ను చూసి బాధపడితే ఆ బాధ నీవు భరించలేవేక. కావున సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడి ఇది మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభువుని సంతోషపరిచేవారముగా ఉండాలి. నీ విలాసాలకు నువ్వు సంతోషపడటం కాదు, దేవుణ్ణి సంతోషపరిచే పనులు చేయి. అప్పుడు ప్రభు నీ అవసరతలు తీరుస్తాడు. ప్రార్థన చేసుకో. అందరము మోకరించి ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో దేవా మీ వైపు చూస్తూ ఉన్నాం. మిమ్మలను సంతోషపరిచే వారుగా సుంకరి లాంటి యథార్థమైన ప్రార్థన మనం చేస్తాం. సుంకరి లాంటి పవిత్రమైన ప్రార్థన మనం చేయగలుగుతున్నాం. అందరూ మోకాళ్ళ మీద దేవుని వైపు చూపిస్తూ, ప్రభా, నేను నిన్ను ఎన్నడూ బాధ పెట్టకూడదు నాయన. బ్రతకాలి ప్రభువా, చూపండి అని నీవు దేవుని అడుగుతావా? నీ చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తావా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేస్తాను. నేను మిమ్మల్ని నన్ను చూసి మీరు బాధపడకూడదయా, నా ప్రవర్తన చూసి మీరు బాధపడకూడదయా, నన్ను చూసి మీరు సంతోషపడాలి ప్రభు. దుష్టుడు మరణమందుటను బట్టి నాకు సంతోషం లేదు. వాని క్రియను తిట్టుకొని వాని మనసు మార్చుకుంటే నాకు సంతోషం అని చెప్పారు కదా. కావున ప్రభా, మేము దిద్దుకుంటూ ఉండాలి, మనసు మార్చుకుంటూ ఉండాలి. మీ కృప కొరకు మేము కనిపెట్టాలి ప్రభా. ఉండేలాగా చూసుకోవాలి. మేము రక్షణ పొందాలి. దేవుని దోషములను చూసి సంతోషపడాలి. అది వారిగా చేయండి. నీ
దేవుని కొరకు ఏదో చెయ్యాలనుకుంటావు, కానీ వాయిదాలు వేస్తా ఉంటావు, వెనుక్కు తిరుగుతున్నావు. దేవుడు నీ విషయమై బాధపడుతున్నాడు తెలుసా? దేవునికి ఉపయోగపడాలి అని అనుకుంటావు, కానీ ఉపయోగపడకుండానే ఉంటున్నావు. దేవుడు నీ విషయమై బాధపడుతున్నాడు. నిన్ను చూసి దేవుడు సంతోషపడే పనులు ఏమైనా చేస్తున్నావా? ఓ దేవా, మీరు సంతోషపడే పనులు నేను చేయాలని నువ్వు దేవుణ్ణి అడుగుతావు. పరిశుద్ధమైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి. మేమందరము మిమ్మల్ని సంతోషపరిచే బ్రతకాలి ప్రభువా. మిమ్మల్ని బాధ పెట్టే జీవితం మాకు వద్దయా. మీ వాక్యములో మేము ఫలించాలి. మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని కృపలో మేము వర్ధిల్లాలి ప్రభువా. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి. ఈ వాక్యాలు మా హృదయంలో నిలిచి ఫలించలాగున చేయండి. మిమ్మల్ని సంతోషపరిచే పనులు మేము చేసి నీ ఆశీర్వాదములు పొందువారుగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.